కోనసీమలో ప్రబల ఉత్సవం కనుల పండుగగా సాగుతోంది. ఏకాదశి రుద్రులు జగన్న తోటలో కొలువుదీరుతున్నారు. లక్షల మంది భక్తులు రావడంతో కౌశికి నది వంతెన వద్ద తోపులాట జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, కోనసీమలో ప్రబల తీర్థం ప్రస్తుతం ఎలా సాగుతోంది? కౌశికి నది వంతెన వద్ద తోపులాటకు సంబంధించి వివరాలేంటి? శర్మ, ఈ ఏడాది ప్రసార మాధ్యమాలతో పాటు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రబల తీర్థాన్ని ప్రకటించడం, విశేష ప్రాచుర్యం ప్రసారం అన్ని వైపుల నుంచి కూడా కావడంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రబల తీర్థానికి గతంలో కంటే అధికంగా తరలి వచ్చారు. దేశ విదేశాల్లో ఉండే కోనసీమ వాసులందరూ కూడా ఈ తీర్థానికి రావడం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీ. అట్లాగే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి కూడా ప్రబల తీర్థాన్ని ఒక్కసారన్నా చూడాలన్న ఆసక్తితో ఆతురతతో భారీగా తరలి వచ్చారు. మొదటి ప్రభ ఉదయమే వచ్చేసింది, మొసలపల్లికి చెందిన ప్రభ. ఆ తర్వాత చిట్ట చివరి ప్రభలు గంగలకూరు అగ్రహారానికి చెందిన ప్రభలు మిగతా ప్రభలు రహదారుల వైపు నుంచి కోనసీమలోని అన్ని గ్రామాల మీదుగా ఊరేగింపుగా వస్తే ఈ రెండు ప్రభలు మాత్రం వరిపొలాల్లో నుంచి కౌశికి నదిని దాటుకుంటూ ముందుకు సాగి తోటలోకి వస్తాయి. ఆ దృశ్యాలను చూసే సమయంలో ఒక్కసారిగా అయితే భారీ ఎత్తున జనం ఎగబడ్డారు. అదే సమయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల వాహనాలు, ఇక్కడికి వారు వచ్చిన వాహనాలు ఈ వంతెన మీదుగా వెళ్లటంతో ఈ ఒక్కసారిగా తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో తీవ్రమైన అసహనం, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు భక్తులు ఈ వాహనాలన్నీ ఇటు రావటం వల్ల. ఆ తర్వాత ఆ ప్రబల కౌశికి నదిలో గంగలకూరు అగ్రహారానికి చెందిన ప్రభ ఒక అరగంటకు పైగా కూడా లోపలే ఉండటం, ఆ దృశ్యాలను చూసేందుకు ఎగబడ్డారు. అదే సమయంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ప్రబల ఉత్సవం ఈ ఏడాది మాత్రం చాలా కన్నుల పండుగ ఆధ్యాత్మిక శోభతో వైభవంగా సాగుతోందని చెప్పాలి. ఇప్పుడు ఇది దేశ విదేశాలు దాటి విశ్వవిఖ్యాతమైన తీర్థంగా ఇప్పుడు విశేషమైన ప్రాచుర్యం పొందడంతో ఈసారి గతంలో కంటే అధికంగా లక్షల సంఖ్యలో జనం అయితే పోటెత్తారు. 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట కొలువైన దృశ్యాలను భక్తులందరూ చూసుకొని చాలా ఆనందంతో పరవశంతో ముందుకు సాగుతున్నారు. ఇంకా ఈ ప్రభలు ఒక్కొక్కటి ఆయా గ్రామాలకు వెనక్కి మల్లుతున్న దృశ్యాలను కూడా భక్తులు కేరింతలు కొడుతూ అన్వేషంతో చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రాత్రి వరకు కూడా ఈ ప్రభల ఉత్సవం ఇలాగే కొనసాగుతుంది. ఆయా గ్రామాలకు ప్రభలు చేరుకున్న తర్వాత క్రమంగా ఇక్కడి నుంచి జనం ఇళ్లకు వెళ్ళనున్నారు. శర్మ, ధన్యవాదాలు సాయికృష్ణ.